కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలు రెట్టింపయ్యాయి. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని కూటమి నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పలు గ్రామాల ప్రజలు తాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్య కారణంగా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం కిడ్నీ రోగాలకు అక్కడి భూగర్భ జలాలే కారణమని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఉద్దానం ప్రజల తాగునీటి కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. 100 కిలోమీటర్ల దూరంలోని వంశధార నది నుండి నీటిని శుద్ధి చేసి ఇక్కడి 807 గ్రామాలకు పంపిణీ చేసింది. వైఎస్ఆర్ సుజలధార అని పిలువబడే ఈ ప్రాజెక్టుకు 700 కోట్లు ఖర్చు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు మరుగున పడిపోయింది. గత ప్రభుత్వ హయాంలో 700 కోట్లతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని రక్షించట కొరకై మంచినీటి సుజలాధార పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం అనేది ఈరోజు అమల్లో అనేక లోపాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఉద్దాన గ్రామాలకి తాగునీటిని అందించే వైఎస్ఆర్ సుజలధార పథకం ఈరోజు మరుగున పడిన పరిస్థితి ఉంది. ఉద్దానంలో అనేక గ్రామాలకి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీటి సరఫరా లేదు. ఆ నీటి సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కనీసం చర్యలు కూడా చేపట్టట్లేదు. ఈరోజు ఖాళీ ట్యాపులు గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. తాగునీటు అందక ఈరోజు కిడ్నీ వ్యాధి పేషెంట్లు మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లోని కుళాయిలను కూడా మరమ్మతు చేయకపోవడంతో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. తాగునీరు సరిగ్గా అందక ఇప్పుడు గ్రామాల్లో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోందని స్థానికులు అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో సక్రమంగా నీటి సరఫరా జరగ్గా ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఎక్కడ ట్యాప్లు అలా పడి ఉన్నాయి, ఎక్కడ వాటర్ ట్యాంకులు అక్కడైతే ఉన్నాయి, ఇంకా పెండింగ్లో ఉంది. మేము ఎక్కడికైనా వాటర్కి అంటే కనీసం మా గ్రామస్తుల నుంచి మా గ్రామం నుంచి మేము డబ్బులు కలెక్షన్ చేసి ఒక బోర్ని అయితే వేసుకున్నాం. అది ఇప్పుడు రిపేర్ వస్తుందో తెలియదు. రిపేర్ వచ్చినట్ల మేము బావికి వెళ్ళవలసిన అవసరం అయితే మాకు ఉంది. వెళ్ళకపోతే మాకు తాగడానికి తాగునీరు లేదు. జంతువులు అంటే ఆవుల్ని పశువుల్ని మేము పెట్టడానికి మాకు నీరు కూడా సదుపాయంలో దగ్గరలో లేదు. పొజిషన్ లేదు చెప్పి మా దగ్గర ఓట్లు తీసుకోవడం వరకు అయితే ప్రజెంట్ జరుగుతుంది. సర్పంచుల నుంచి అయితేనే ఏమి ఎమ్మెల్యేలు అయితేనే ఎవరైతేనేమి మీకు అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అంటారు కదా. ఇప్పుడు వరకు అయితే మా గ్రామంలో నాకు తెలిసినట్టుగా అయితే మంచినీటి సదుపాయం అయితే ఇప్పటి వరకు లేదు. ఇటు శ్రీకాకుళం జిల్లాలోని ఏ డయాలసిస్ కేంద్రానికి వెళ్లాలన్నా అంబులెన్స్ మాత్రం రావడం లేదని కిడ్నీ రోగులు చెబుతున్నారు. శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ డయాలసిస్ కేంద్రం వద్దకు కూడా చుట్టుపక్కల గ్రామాల రోగులు రావాలంటే సొంత ఖర్చులు భరించాల్సి వస్తుంది. అంతేకాక కిడ్నీ రోగులకు డయాలసిస్ సమయంలో ఎక్కువగా ఆక్సిజన్ సమస్య వస్తుందని, ఆ సమయంలో 108 వాహనం రాకపోవడం వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా సంవత్సరం అయినా సరే ఇంతవరకు ఒక మెరుగైనటువంటి చికిత్స అందించడం కానీ, ఉద్దాన ప్రాంతంలో ప్రధానంగా తాగునీరు చాలా ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు వరకు పూర్తి స్థాయిలోన ఉద్దానంలోన తాగునీరు అందడం లేదు. ఈ సమస్యని పరిష్కరించకపోతే భవిష్యత్తులోన ఒక తీవ్రమైనటువంటి నిరసన ఉద్యమాన్ని చేపట్టే అవకాశం ఉంది. పాలకులారా, ఇప్పటికొచ్చిన వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు. గ్రామాలకు నీటిని సరఫరా చేసే పైప్ లైన్లు, కుళాయిలకు వెంటనే మరమ్మతులు చేసి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాక కిడ్నీ రోగులకు అంబులెన్స్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.